మన ముందు ఉన్న పవిత్ర సేవా ధర్మాన్ని కూడా జ్ఞాపకం చేసుకుంటూ జరుపుకుంటున్నాం. లెట్ దిస్ డే బీ అ రిమైండర్ ఆఫ్ హిస్ గ్రేస్ అండ్ రెన్యువల్ ఆఫ్ అ కమిట్మెంట్ టు సర్వ్ హిమ్ యాజ్ వన్ బాడీ ఇన్ క్రైస్ట్. ద సీన్ వీఆర్ అబౌట్ టు విట్నెస్ ఈజ్ అ క్రియేటివ్ డ్రమటైజేషన్ బేస్డ్ ఆన్ 1 Corinthians చాప్టర్ 12 verses 12 to 27. ఇప్పుడు మనం చూడబోయే సంఘటన 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ వచనం నుంచి 27వ వచనాల ఆధారంగా రూపించబడిన వినూత్న సంఘటన. Just as human body is made up of many parts, all working together as one, each part is special and necessary. But what happens if one part begins to think it is more important than the others? మనిషి శరీరంలో వివిధ భాగాలు కలిసి ఒకే శరీరంగా పనిచేస్తాయి. ప్రతి భాగం ప్రత్యేకమైనది, అవసరమైనది. ఒక భాగం తనను తానే గొప్పదని భావించి ఇతరులను తక్కువగా చూసినప్పుడు ఏమవుతుందో ఈ ఘటన ద్వారా మనం చూడబోతున్నాం. ఈ కొత్త కోణంలో మనము శరీరంలోని భాగాల మధ్య జరిగిన యుద్ధాన్ని చూస్తున్నాం. ప్రతి అవయవం తనకు తానే పనిచేసి తనే గొప్పది అంటూ ఉంటే చివరికి అందరికీ తెలిసిన ఒక గొప్ప సత్యం గురించి ఇప్పుడు మనం చూడబోతున్నాం. అందరూ వినండి. బాడీలోని ముఖ్యమైన భాగాన్ని నేనే. మీరు ఎలా చేయాలో నేనే డిసైడ్ చేస్తాను. నా డెసిషన్స్ వల్లనే ప్రతి ఒక్కటి పనిచేస్తూ ఉంటుంది. సో నేనే ముఖ్యమని మీరు ఒప్పుకోండి. ఆహా, ఇది బాగుంది. వీధుల్లో సువార్తను నేనే కదా వీధుల్లోకి తీసుకెళ్ళేది. నేను లేకుంటే సువార్త 4 గోడల మధ్యలోనే ఉంటుంది. నేను సువార్తను వీధుల్లోకి తీసుకెళ్తున్నాను. దానికి ప్రతిఫలంగా నాకు ఏమొస్తుంది? దానికి ప్రతిఫలంగా నాకు కాళ్ళ బొబ్బలు, నొప్పులు. మీ ఇద్దరు గొప్పలు నాతో చెప్పకండి. మీరు అందరూ కూర్చొని ఆలోచిస్తుండగా నేను చర్చిలో ఇంట్లో పనులు చేస్తూ ఉంటాను. ఇక్కడ వస్తువు అక్కడ జరపాలన్నా, ఏ వస్తువు పైకి కింద దించాలన్నా నాదే శ్రమ అంతా. చివరికి బైబిల్ పట్టుకునేది కూడా నేనే. నా ఒక అవసరం మీ అందరికి ఉంది. సరే, అంత మంచిదే, కానీ నేను లేకపోతే ఏమీ చేయలేరు, చూడలేరు. బైబిల్ చూడలేరు, వాక్యాన్ని చదవలేరు, ఎక్కడ వెళ్ళాలని వెళ్ళలేరు, ఏం తినాలన్నా తినలేరు. నేను లేకపోతే అసలు ప్రపంచం అంతా చీకటి. అదేంటి అట్లా మాట్లాడుతున్నారు? నేను మాట్లాడేంత వరకు మీరు సువార్త చెప్పరు, ఆరాధన చేయరు, బైబిల్ చదవరు. నేనే కదా చేసేది. మీరందరూ పనితీరు గురించి మాట్లాడుతున్నారు, కానీ అనుభూతి గురించి ఏమిటి? నేను ప్రేమిస్తాను, నేను క్షమిస్తాను, నేను విరిగిన వారితో ఏడుస్తాను మరియు నయమైన వారితో ఆనందిస్తాను. ఇవే నాకున్న బాధ్యతలు. నేను లేకుంటే మీరందరూ కేవలం యంత్రాలు మాత్రమే. ప్రేమ గొప్పది. ఇంకా ఆపండి చాలు. నేనే ముఖ్యమని మీరు అందరూ ఒప్పుకోవాలి. మిత్రమా, మిత్రుల పట్ల వినయంతో మాట్లాడడం నేర్చుకో. పని చెప్పేవారి కన్నా పని చేసేవారు గొప్ప. అదేంటి పెద్ద గొడవలా ఎలా ఉంది? ఆహా, ఇంకా ఆపండి. మీ వల్ల నా స్వరాన్నే నేను కోల్పోతున్నాను. మీరందరూ ఇలా గొడవ పడడం తప్పు. మీరందరూ ముఖ్యమే. ఒకరు ఎక్కువ కాదు, ఒకరు తక్కువ కాదు. అందరూ ఇంకా ఆపండి. మీరందరూ ఒకరి పట్ల ఒకరు ఎందుకు వాదించుకుంటున్నారు? మీరంతా మర్చిపోయారా? శరీరం ఒకటి, భాగాలెన్నో. తండ్రి మనల్ని అందరినీ చేసినప్పుడే మనందరికీ ఒక్కొక్క ప్రత్యేకత ఇచ్చాడు. నువ్వు వెళ్ళి తనతో నీకు ఎటువంటి ప్రత్యేకత లేదని నువ్వు చెప్పగలవా? నువ్వు వెళ్ళి తనతో నీకు ఎటువంటి ప్రత్యేకత లేదని నువ్వు చెప్పగలవా? ప్రతి ఒక్కరి ప్రత్యేకత ముఖ్యమే. మన అందరం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక విషయం ఒక ఉంది. మీరంతా శరీరం అయితే ఆ శరీరానికి శిరస్సు నేను. మీరందరూ వాద్యమాడితే బాధించేది నేను, మీరందరూ కలిసి వస్తే ఆనందించేది నేను. ఇది అందరూ మీరు గుర్తించాలి. నన్ను క్షమించండి. నేను తన మీద డిపెండ్ అవ్వకుండానే మాట్లాడాను. నన్ను కూడా క్షమించండి. మీ అందరినీ వదిలేసి నేను ముందుకు పరిగెత్తాను. నన్ను కూడా క్షమించండి. ప్రార్థించకుండా అన్ని పనులు చేశాను. నన్ను కూడా క్షమించండి. బయట చూడగలను కానీ లోపల చూడలేదు. నన్ను కూడా క్షమించండి. నేను మాట్లాడాను కానీ ఇతర వాళ్ళ మాటలు వినలేదు. నేను మీకు ప్రేమ ఇవ్వాల్సిన సమయంలో ఇవ్వలేదు కాబట్టి నన్ను కూడా క్షమించండి. Altogether we are different, but we belong to one body, and that body is the temple of Christ. We are one body and one Christ. So dear friends, we have seen how important each part of body, though different in function, is equally valuable. Just like the body, we as church are many members but one body in Christ.
మనం ఇప్పుడు చూసాము శరీరంలోని ప్రతి భాగం పని తేడాలున్న అన్ని భాగాలకు సమానమైన విలువ ఉంది. మన శరీరం ఎలా ఒక్కటైతే అలానే మనం అందరం కూడా క్రీస్తులో ఒకే శరీరంగా అనేక సభ్యులమై కూడి ఉన్నాం. Let us remember, no one is too small to matter, no one is too great to stand alone. Each of us has a purpose, each of us is chosen. Together we reflect the fullness of God's design. ఈ నిజాన్ని మన హృదయాలలో నిలిపి ఉంచుకుందాం. ఎవరు చిన్నవారు కాదు, ఎందుకంటే ప్రతి ఒక్కరూ ముఖ్యమైన వారు. ఎవరు ఎక్కువ కారు, ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఓ ముఖ్యమైన ఉద్దేశం ఉంది. ప్రతి ఒక్కరిని దేవుడు ఎంచుకున్నారు. మనందరం కలిసి ఉండగానే దేవుని రూపాన్ని సంపూర్ణంగా ప్రతిబింబించగలం. ఒకే శరీరం, ఒకే ఆత్మ, ఒకే ఉద్దేశం క్రీస్తులో. వన్ బాడీ, వన్ స్పిరిట్, వన్ పర్పస్ ఇన్ క్రైస్ట్. థ్యాంక్ యూ.